హలో అండి, నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. ఈరోజు మన దగ్గర సుభాష్ గౌడ్ గారు ఉన్నారు. వారి వైఫ్ అనురాధ గారు గత 4 సంవత్సరాలుగా తిరగని హాస్పిటల్ లేదు. బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి భారతదేశంలో కాదు, అమెరికా నుంచి వేరే వేరే విదేశాల్లో కూడా వెళ్ళి వైద్యం చేయించుకుని ఎక్కడ సరైన ఫలితం లేక బ్రెస్ట్ క్యాన్సర్ దగ్గర నుంచి స్టెప్ దాకా మొత్తం గడ్డ కూడా మీకు బొమ్మలు చూపిస్తాను అనుకోండి. ముందు ఇవాళ ఎటువంటి క్యాన్సర్ లేని స్థితిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఆఫీసుకు కూడా వెళ్ళి హాయిగా ఆవిడ పని చేసుకోగలిగే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. గత 3-4 నెలలుగా మాత్రమే మన సప్లిమెంట్స్ వాడుతూ మన ప్రోగ్రామ్ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తూ, అది కూడా 100% కాకుండా పోస్ట్ డైట్లో కొద్దిగా మిల్లెట్స్ అవి తింటూ సప్లిమెంటరీ సపోర్ట్తో ఆవిడ ఈ రిజల్ట్ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ సెల్ హెల్త్. సుభాష్ గౌడ్ గారు హౌ ఈస్ ఫీలింగ్ అబౌట్ దిస్ ఆయన షేర్ చేసుకుంటారు. నమస్కారం డాక్టర్ గారు, చాలా ధన్యవాదాలండి. మేము జీవితాంతం రుణపడి ఉన్నామండి. నేను స్వతహా అడ్వకేట్ను, బిల్డర్ని కూడానండి, పెద్ద సైజ్ బిల్డర్ని. మా భార్య కోసం అంటే నాకు హాఫ్ ఆఫ్ మై లైఫ్ అంటే మన ఇజంలో చెప్తుంటారు పార్వతీ పరమేశ్వరిని సగం సగం. సో ఆమె కోసం తిరగని ప్రదేశం లేదు, తిరగని డాక్టర్ లేదు. ఇండియాలోనే కాదు, ఇండియాలో ప్రతి స్టేట్లో చాలా స్టేట్స్లో చాలా వాడాను. ఆయుర్వేదిక్ వాడాను, అలోపతి వాడాను. ప్రపంచంలో హైయెస్ట్ హాస్పిటల్ ఎంఎస్కేసిసి న్యూయార్క్ హాస్పిటల్లో కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కానీ ఎక్కడా దక్కని సాటిస్ఫాక్షన్ మాకు ఇక్కడ దక్కిందండి. సెల్ హెల్త్ డాక్టర్ గారికి నిజంగా ధన్యవాదాలు. మీ కృషికి ప్రపంచంలో మీ బ్రాంచ్లు ప్రతి దేశంలో కూడా మీరు స్ప్రెడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము అందరం కూడా, మా ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు, నా ఇంట్లో నా పిల్లలు డాక్టర్స్, నా భార్య గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, నేను మంచి బిల్డర్ని, అడ్వకేట్ కూడా. సో ఫైనాన్షియల్లీ నేను చాలా సౌండ్. కాబట్టి ప్రతి దగ్గర కూడా నేను ప్రపంచంలో ఉన్న ప్రతి హాస్పిటల్, ఈవెన్ టాటా హాస్పిటల్ కూడా వెళ్ళాను, టాటా మెమోరియల్ బాంబే, అక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ దొరకలే. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి గొప్ప హాస్పిటల్ అనే పేరు పెట్టుకునే ప్రతి గొప్ప హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. హైదరాబాద్లో పేరు తీసుకోవడం మంచిది కాదు, కాకపోతే టాటా అనేది అక్కడి కాబట్టి. తర్వాత ఇక్కడ కూడా నాకు సొల్యూషన్ దొరకపోవడం వల్ల నేను అమెరికా వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా యువరాజ్ సింగ్, సోనియా గాంధీ అట్లాంటి వాళ్ళు తీసుకున్న, సోనియా బింద్రన్ వాళ్ళే తీసుకున్న హాస్పిటల్కి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా డాక్టర్స్ చాలా బాగా మాకు రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. కానీ ఆ సంతోషం సరిపోదు. మాకు సొల్యూషన్ అక్కడ కూడా దొరికింది అని నేను పార్షియల్గానే భావిస్తాను. కానీ అక్కడి నుంచి అంతా డాక్టర్ల దగ్గర అయిపోయిన తర్వాత నేను సెల్ హెల్త్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పూజ అనే డాక్టర్ గారితో కలిశాను, తర్వాత చైర్మన్ గారితో కలిశాను. చాలా సంతోషం అనిపించింది. చైర్మన్ గారు తన పూజ రాయని కొన్ని మెడిసిన్స్ తను సజెస్ట్ చేశారు. చాలా బాగా పనిచేశాయి, చాలా 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 బాగా పనిచేశాయి. దానికి అవధులు లేవు, అక్షరాలు లేవు చెప్పడానికి. ఒక 100% నుంచి ఇప్పుడు ఒక 5%కి వచ్చిందండి. 100 ఎక్కడ, 5 ఎక్కడ, ప్రపంచంలో టాప్ హాస్పిటల్ ఎక్కడ, మనం ఎక్కడ. సో నేను రవికుమార్ డాక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి స్టేట్ లో మీ బ్రాంచ్ స్ప్రెడ్ చేయండి. మీరు మాటలు తక్కువ చెప్తారు, పని ఎక్కువ చేస్తారు. మీ క్వాలిటీ చాలా బాగుందండి. సో ఇక్కడ నేను ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ప్రోత్సాహం లేదండి. నా స్వతహా ఇట్ ఈస్ మై ఓన్ ఫీలింగ్స్. చాలా బాగుంది. వీలైతే నేను కూడా ఏమన్నా కాంట్రిబ్యూట్ కూడా చేయగలను. మీరు ఎక్కడైనా పెడితే బీద వాళ్ళకి సాయం చేస్తే నేను కూడా ఆ దాంట్లో నేను కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నానండి. భగవంతుడు నాకు కొంచెం కలిగించాడు. ఈ మహమ్మారి అని చెప్పి ఈ ఇంగ్లీష్ మందులో ఇంగ్లీష్ డాక్టర్లు చంపుతున్నారు మనుషులని. కీమోలని, అదని ఇదని చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దయచేసి మీ మెడిసిన్స్ కూడా, అవి మెడిసిన్స్ కాదండి, ఆహారమే ఔషధం అన్న ఫార్ములాతో మాకు ఆహారం తిన్నంత ఈజీగా, నీళ్లు తాగినంత ఈజీగా మేము మెడిసిన్స్ వేసుకుంటున్నాము. దెర్ ఈస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. ఒక్కసారి నేను కీమో తీసుకుంటే ఒక 10 రోజులు వాళ్ళు పేషెంట్ బాధపడుతూ ఉండాలి, నా భార్య. అదే మీవి తీసుకుంటే ఒక క్షణం కూడా ఇబ్బంది లేదండి. సో ఇటువంటి మెడిసిన్స్ ఉన్నాయని మాకు నిజంగా ఏదో వేదాలు చెప్పేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు చెప్పేది కానీ నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో దయచేసి డాక్టర్ గారికి నేను కోటి దండాలు. డాక్టర్ గారు, మీ సేవ బాగా అందించాలి. మీరు 100 సంవత్సరాలు జీవిస్తూ 100 సంవత్సరాలు మీరు మాలాంటి పేషెంట్లకు పనిచేయాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను. మీరు కమర్షియల్ కాదండి. నేను మిగతా ఆయుర్వేదిక్ హైదరాబాదే కాదండి, టోటల్ మన ఇండియాలో ఉన్న ప్రతి ఆయుర్వేదిక్ వెళ్ళానండి. నేను పేరు చెప్పడం బాగుండదేమో కానీ
మీ పేరు ఎందుకు చెప్తున్నా అంటే మీ దగ్గర నుంచి నాకు రిజల్ట్ వచ్చింది. నా భార్య ఇప్పుడు విధులకు వెళ్తుంది, ఆమె ఉద్యోగానికి వెళ్తుంది. సో హాయిగా తన విధులను బ్రహ్మాండంగా చేస్తుంది. నేను నా సొంత కార్లు ఎన్నో ఉన్నాయి, డ్రైవర్లు ఉన్నా, ఆమె ఈ రోజు ఆటోలో వెళ్ళగలిగింది. ఆటోలో వెళ్ళి ఆటోలో మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో ఇట్లాంటి హైదరాబాద్ లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో బై ఆటో, బట్ స్టిల్ షీ కుడ్ ఏబుల్ టు గో బై ఆటో. అంటే ఎంత బాగా సర్వీస్ ఉంది, ఎంత మంచి మెడిసిన్స్ నేను చెప్పలేనండి. సో దయచేసి నేను ప్రజలకు అందరికీ వినవించేది ఒకటే, దయచేసి మీరు కీమో వాడతారా, ఇంకో ఇంగ్లీష్ మందులు వాడతారో నాకు అవసరం లేదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వాడండి. మన కోసమే పుట్టాడు డాక్టర్ రవి కుమార్ గారు, మా కోసమే పుట్టాడు, మా పేషెంట్ల కోసం పుట్టాడు, మమ్మల్ని ఉద్ధరించడానికే పుట్టాడు అని చెప్పి నేను సభాముఖంగా నేను అందరి ముఖంగా కూడా నిర్ణయం చేస్తున్నాను. దయచేసి ప్రతి క్యాన్సర్ పేషెంట్, ఈ రోజు కూడా ఒక క్యాన్సర్ పేషెంట్ చెప్పాను, సో వాళ్ళు కూడా వస్తారు. ఖచ్చితంగా అందరికీ సేవ చేయండి సార్. మంచి నవ్వుతూ ఒక పేషెంట్ చచ్చిపోతాడు అనే వరకు వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తున్నాం. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా చాలా బాగా పనిచేస్తుంది. అందరు అంటారు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోగానే తలనొప్పి తగ్గుతుందని. కాదండి, ఇంగ్లీష్ మందులు ఈ క్యాన్సర్ లో తక్కువ పనిచేస్తాయి, మీ ఎక్కువ పనిచేస్తాయని నేను ఖచ్చితంగా ప్రాక్టికల్ గా మేము అనుభవించి చెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్ హెల్త్ ఖచ్చితంగా వాడండి. ఇక్కడ మనకు మెడిసిన్ల ఖర్చు కూడా ఏం లేదండి. ఆ కీమోలకు విపరీతమైన ఖర్చు. సరే, డబ్బున్న వాళ్ళం ఎట్లాగో అన్ని వాడతాము, కానీ డబ్బు లేని వాళ్ళు కానీ డబ్బు ఉన్నవాడు కానీ సెల్ హెల్త్ అనేది ఖచ్చితంగా వాడండి. ఖచ్చితంగా తగ్గుతుంది, 100% తగ్గుతుంది. ఆ ఫోటోలు కూడా మా పేషెంట్ తో కూడా ఒక ఇంటర్వ్యూ నేను సార్తో మాట్లాడతాను. సార్ చాలా చాలా ధన్యవాదాలండి. భగవంతుడు ఖచ్చితంగా మీకు అన్ని ఆరోగ్యాలు అన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా సార్, ఒక మనసులో ఆనందం. ఎవరికైనా అతృప్తి 4 సంవత్సరాలు పడ్డారు పాపం. 4 సంవత్సరాలు ఇంకా ఎక్కువేనండి. గత 7 సంవత్సరాలు ఎలనాటి శని లాగా 7 years నుంచి మేము బాధపడుతున్నాం సార్. ఏదో ఒక సమస్యతో సరైన డయాగ్నోస్ అవ్వక బెనైన్ అని చెప్పి సర్జరీలు చేస్తూ రకరకాలుగా వాళ్ళు ఫేస్ అయిన ఆ ప్రాసెస్ అంతా పడిన వాళ్ళకే తెలుస్తుందని ఆయన అన్నట్టు, ఇవాళ అంత ఆరోగ్యంగా ఆవిడ అలా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నారు అని ఇవాళ గౌడ్ గారు వచ్చి చెప్తే అసలు మా సంతోషానికి అవదలేవు. సిమ్టమ్స్ని అడ్రస్ చేస్తలేదు, మనం రూట్ కాజ్ని అడ్రస్ చేస్తున్నాం. కీమోల వల్ల ఇబ్బంది తప్పని నేను ఎప్పుడూ చెప్పలేదు. అవసరమైన మేర కీమోలు కూడా తీసుకోవాల్సి వస్తే తీసుకోవాలి, కానీ ఆహారంలో వాటికి ఇంధనం అందకుండా చేయాలి అనే ఏదైతే కాన్సెప్ట్ మా సెల్ హెల్త్లో మేము సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో పాటిస్తామో, రోగ కణాలకి ఇంధనం అందకుండా చూడటానికి ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి ఇంతేగా మేము చెప్తుంది. ఆ కీమోల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ నుంచి కాపాడటానికి కూడా మన విధానం పనికొస్తుందని కదా చెప్తుంది. ఇవాళ మరొకసారి ప్రూవ్ అయింది కదా అది చాలా బాగా పనిచేసింది అని. సో చాలా థ్యాంక్స్ అండి. మాకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఇచ్చారు. మళ్ళీ రోజు ఇట్లా 1-2 మాకు ఈ టెస్టిమోనియల్స్ వస్తుంటే మా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. ఇంకేదో వర్క్ చేయాలి, ఇంకా ఏదన్నా కనిపెట్టాలి, ఇంకా ఏదైనా రీసెర్చ్ చేయాలని మా బాధ్యత పెంచుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.